దేవునికి నా బలహీనత తెలుసా? ఒక యువకుడు మనసులో ఇలా అనుకున్నాడు, నేను చాలా బలహీనంగా ఉన్నాను, దేవుడు నన్ను వదిలేస్తాడేమో. ప్రతిరోజు అదే పోరాటం, అదే తప్పు, అదే బాధ. అతడు తన బలహీనతలను దాచుకున్నాడు. ప్రార్థనలో కూడా నిజం చెప్పలేకపోయేవాడు. కానీ ఒకరోజు అర్థమైంది, దేవునికి తన బలహీనతలన్నీ ముందే తెలుసు. అయినా వదలలేదు. దేవుడు బలమైన వారికే దేవుడు కాదు, బలహీనులకి దేవుడే. దేవుడు బలమైన వారినే కాదు, బలహీనులను ప్రేమిస్తాడు. వారిని మార్చేందుకు దగ్గరకు తీసుకుంటాడు. ఆ రోజు అతడు దాచలేదు. దేవుని ముందు తన తప్పిదములన్నింటినీ ఒప్పుకుని బలహీనతలన్నింటి నుంచి విడుదల దయచేయమని దేవుణ్ణి ప్రతిమాలుకున్నాడు. అక్కడే మార్పు మొదలైంది. సందేశం: నీ బలహీనత దేవునికి అడ్డంకి కాదు, అది ఆయన కృప పనిచేసే స్థలం. ఆయన అత్యధికమైన కృపను నిత్యము కావాలని కోరుకో. ఆ కృపే నిన్ను అతి పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్.